కేసీఆర్ ఎట్లా చేసిండు మరి నువ్వెందుకు చేయలేకపోతున్నావు? వాళ్ళు పెత్తందారుల పెత్తనమే ఉన్నది తప్ప బీదబడు వాళ్ళకి ఏం జరుగుతలేదు. పొద్దున్న లేస్తే కేసీఆర్ని విమర్శించడం, కేసీఆర్ని తిట్టడమే. కేసీఆర్ని తిడితే డెవలప్ అవుతుందా? కాదు కదా. అందరు కేసీఆర్ని కోరుకుంటుండు. ఆయన మంచి, ఆయన ముఖంలో ఒక గెటప్ ఉంటుంది, ఆయన గొప్ప వ్యక్తి. అయితే ఎందుకు చేరుతున్నారంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసే పనులతోని ప్రజలు భయభ్రాంతులు అయిపోయింది. ఎందుకంటే ఒకటి హైడ్రా ఏమైంది, బీద వాళ్ళు ఇంతరు కూస్తున్నారు అంటే నిలువ నీడ లేకుండా వాళ్ళకి చేయడము, మరి హామీలన్నీ ఇచ్చి ఇవ్వకపోవడము. ఇప్పుడు మా శంషాబాద్ మెట్రో కూడా మాకు కేసీఆర్ వేసిన తర్వాత రద్దు చేయడం, మళ్ళీ కేసీఆర్ అన్నప్పుడు మాకు త్రిబుల్ వన్ ఉన్నా కూడా మేము భయపడకుండా మా ప్లాట్లు కానీ మా భూములు కానీ ఎక్కువ ధరలకు అమ్ముకున్నాం. మరి కేసీఆర్ అన్నప్పుడు ప్రతి ఇంట్లో కొన్ని డబ్బులు ఉన్నాయి. ఈరోజు ₹1,00,000 పోయింది, 50,000 ఉంది, 20,000 వచ్చిన పరిస్థితి వచ్చింది. మా పరిస్థితి ప్రజలందరికీ మాకు ఈ హైదరాబాద్లో వాటర్ బిల్ అని లేదన్నాడు, ఇప్పుడు 5,000 10,000 బిల్లు వసూలు చేస్తున్నారు మున్సిపాల్లో కానీ ఎక్కడ కానీ. మరి కేసీఆర్ గారు ఇదే ప్రభుత్వం ఇదే బడ్జెట్, మరి కేసీఆర్ చేసిన విధానం ఎందుకు ప్రజలంతా సంతోషంగా ఉండదు. మరి కాబట్టి ఈరోజు ఏంటంటే జూబ్లీస్ ఎలక్షన్ ఇంకా ఇప్పుడు ఈ బయో ఎలక్షన్స్ కూడా జరుగుతాయి అనుకుంటున్నాం మేము. ఏది ఇంకా 8 మంది అని నిజాలు, ఎందుకంటే వాళ్ళు పార్టీ మారలేదు అని అబద్ధం ఆడుతున్నారు. వాళ్ళ సప్రయోజనాలకే పార్టీ మార్చింది తప్ప ప్రజల బాగోగుల నుంచి కాదు. కేసీఆర్ ఉన్నప్పుడు అన్ని వర్గాలను అందరినీ సమానంగా చూసిండు. ముఖ్యంగా ఇక్కడ ఎవరైనా పార్టీలో చేరే వాళ్ళు అధికార పార్టీలో చేరుతారు, అంటే ఇక్కడ ప్రతిపక్ష పార్టీలో చేరికలు ఎట్లా చూడొచ్చు? ఎందుకు చేరుతుండ్రు అంటే అధికార పార్టీ ఏం చేయలేదు అనేది గ్రహించిండు. వాళ్ళు పెత్తందారుల పెత్తనమే ఉన్నది తప్ప బీదబడు వాళ్ళకి ఏం జరుగుతలేదు. ఈ పార్టీలు ఉండేదానికన్నా మనకు మేలు చేసినోడు, అన్నం పెట్టినోడు వాని వెనక పోతే 3 ఏళ్ల కన్నా మాకు మంచి జరుగుతుంది అని ఇప్పుడే ఆలోచన చేస్తున్నారు. అంటే మేల్కొన్నారు అందరూ. మనం తెలంగాణ తెచ్చుకునేది ఎందుకు? మన నీళ్లు, మన నియామకాలు, మన ఉద్యోగాలు. రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు చెప్తున్నాడు, ఇక్కడున్న పెట్టుబడులను అక్కడ పంపించుకుంటూ వాళ్ళ పెత్తనం చేస్తున్నారు. మరి ప్రజలు అంత తెలివి తప్పినోళ్ళు అనుకోవద్దు, ప్రజలు తెలివిమంతులు. ఆశిస్తాం గుళ్ళో ప్రసాదానికి పోతే ప్రసాదం పెడుతారు అని తింటారు, నేను పోతాం మీరు పోతారు. అట్లే వీళ్ళేం ప్రజాప్రభుత్వంలో ఆశలతో పోయినరు. ఇప్పుడు వీళ్ళు సూపర్ 6 చేస్తామన్నారు కదా, సూపర్ 6 కాదు 06 కూడా లేదు. ఆడ అయిపోయింది పనిగా, అది అయిపోయిందంటే ప్రజలకి ఏం చేస్తలేరు. ఇప్పుడు హైడ్రా ఊళ్ళో కొడితే ఎవరు ఊళ్ళో కొట్టిండ్రు? నిరుపేదలవి స్కూల్ పిల్లలు ఉన్నారు, వాళ్ళకు తిండికి లేదు, చదువుకునే పిల్లలు. అలాంటి వాళ్ళు ఇల్లు కొడితే ఏమొచ్చింది? కేసీఆర్ ఊళ్ళో కొట్టిండా? రోడ్లు వేసి ఆయన ఉండమనండ. మరి అలాంటి ఇల్లు వీళ్ళు ఊళ్ళో కొట్టిండ్రు. మరి ప్రజలు చైతన్యవంతులైనరు. ఇప్పుడు ప్రతి ఇంట్లో మా ఊళ్ళో నేను చూసిన, నేను కూడా గ్రామంలో గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నా, కానీ ప్రజలు ఈరోజు అందరి ఇళ్ళలో చదువుకుంటున్నారు. ఇంజనీర్లు, డాక్టర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు, ఎలాంటి ఇంట్లో పిల్లలను చైతన్యవంతులు. ఈ చైతన్యం కావడానికి కారణం ఏంది? కేసీఆర్ వచ్చిన తర్వాత చైతన్యవంతులైంది. ఆయన చేసిన అన్ని సంఘాలకు డబ్బులు ఇవ్వడం కానీ, ఈ మొదలు 70 సంవత్సరాల నుంచి లేని కరెంట్ ఇచ్చిండు, డ్యామ్స్ నీళ్ళు వాటర్ ఫ్రీ, అన్నీ వాటర్ ఫ్రీ ఇచ్చిండు. అయితే మరి ఇలాంటి కార్యక్రమాలు చేసి కరెంటు ఎప్పుడు పోలేదు, ఇప్పుడు కరెంటు పోతుంది. మరి యూరియా లేదు, రైతులకు అందరు ఏడుస్తున్నారు. అన్నమో రామచంద్ర అని యూరియా లేదు. మరి కొట్లాడి ఇప్పియాలి కదా సెంట్రల్ గవర్నమెంట్తో. ఈయన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మరి యూరియా ఇప్పియాలన్నా వద్దా? మనకు ప్రజలకు యూరియా లేదు. అంటే కేసీఆర్ గారి 10 ఏళ్ల పరిపాలనకు కాంగ్రెస్ ప్రభుత్వం 22 నెలల పరిపాలనకు తేడా కనిపిస్తుందా? చాలా తేడా ఉన్నది. తేడా అంటే ఆయన ఏమంటారు చూడు, వైకుంఠానికి స్వర్గానికి ఉన్న తేడా ఉన్నది. నరకం అనుభవిస్తున్నాం మేము. రోడ్లు గుంతలు, నీళ్లు లేవు, కరెంటు బంధు. ప్రజలు అంటే తెలియక ఆశతో ఎన్నుకున్నారు. వాళ్ళు తప్పు కాదు కదా. నేను చెప్పిన కదా నీకు, గుడిలో ప్రసాదం పెడతామంటే అందరం పోయి అడుకుంటాం. అది ఇంకా ప్రసాదం రేపు ఎక్కువ వస్తుందని ఆశతోనే వేసారు, కానీ వాళ్ళు మోసపోయినారు. ఇంకోటి ఆయన కేసీఆర్ గారు కులము మతము అని చూడలే, ఏ జాతిని చూడలే. రైతు బంధు వేసిండు, అందరికి వేసిండు. కొందరు ఓర్వలేని వాళ్ళు రైతు బంధు ఎక్కువ వస్తుందన్నారు. ఇవాళ రైతు బంధు అనేది అందరికి వచ్చింది. మాకు పండుగ రైతు బంధు వస్తుంది. సంవత్సరం నాకు 20 ఎకరాలు ఉందనుకోండి, 2 ఐళ్ళ 10 సంవత్సరానికి 2 లక్షలు వచ్చేది. ఆ లక్షతో నేను పెట్టుబడితే ఇంకా నాకు 2 లక్షలు వచ్చేది. అంటే పెట్టుబడి పోయినా నాకు రైతు బంధు అనేది వచ్చితే నాకు సంతోషం ఉండే. పెట్టుబడి లేకుండా నేను వ్యవసాయదారుడు బాగుపడ్డాడు కదా. ఇప్పుడు పెట్టుబడి పోతుంది, వాడు ఉరేసుకొని సావాలి అప్పులు తీసుకొని. కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా 2 లక్షలు రుణమాఫీ కానివ్వండి, లేకుంటే ఒక్కొక్కటి 6 గ్యారెంటీలు ఒక్కొక్కటి చేస్తున్నామని చెప్పి ఏం చేసింది? ఏం చేయాలి? ఆ రైతు బంధు ఒకసారి వేసిండు, ఒకసారి వేయలేదు. వాళ్ళ కార్యకర్తలకు చేసుకున్నారు. అసలు రోడ్లు బాగున్నాయా ఊర్లలో? ఒక్క రోడ్డు బాగాలేదు. నీళ్ళు వస్తున్నాయా? వాళ్ళకు మనము చెప్పేది ఏ ప్రభుత్వం అయినా మనం ఏం పొద్దున్న లేస్తే కేసీఆర్ని విమర్శించడం, కేసీఆర్ని తిట్టడమే, ఇంకో పని లేదు. నువ్వు నెగ్గినది ఎందుకు? నువ్వు ఏం పనులు చేయాలి? ఎందుకు వచ్చినావు? ఆ పనుల మీద దృష్టి ఉండాలి. కేసీఆర్ని మంచి చేసిండా చెడు చేసిండా అది అయిపోయింది. కానీ నువ్వు వచ్చి చేసిన పని ఏముంది? తిట్టడమే. తిడితే డెవలప్ అవుతుందా? కేసీఆర్ని తిడితే డెవలప్ అవుతుందా? కాదు కదా. నువ్వు చేసే అదే బడ్జెట్ కదా, అదే రాష్ట్రం కదా. కేసీఆర్ ఎట్లా చేసిండు మరి నువ్వెందుకు చేయలేకపోతున్నావు? కేసీఆర్ ఏ రోజు అప్పు లేదు, పైసలు లేవని ఆయన ఏం చేసిండు మాకు అవసరం లేదండి. ప్రజలు
కేసీఆర్ ఏం చేసిండు ప్రజలు మాత్రం సంతోషంగా ఉన్నారు. రైతు బంధు వేసిండు. ఇప్పుడు ఏం జీరో రాష్ట్రం ఆయనకు వేరుపడ్డ తర్వాత, ఆంధ్ర నుంచి తెలంగాణ వేరుపడ్డ తర్వాత ఈ రాష్ట్రంలో బడ్జెట్ లేదు. కానీ అదే రాష్ట్రాన్ని ఆయన తెలివితోని రైతు బంధు వేసిండు, కరెంటు ఫ్రీ ఇచ్చిండు. ఇప్పుడు ప్రాజెక్టులు కట్టిండు కదా, ప్రాజెక్టులో లాభమే కదా. లాభం ఉందా లేదా ప్రాజెక్టులతోని? కూలేశ్వరం అంటారు కాంగ్రెస్ వాళ్ళు. అది నువ్వు కట్టరాదు, దాన్ని బాగు చేయి. నువ్వు చెడిపోయింది అయ్యా, నువ్వు కట్టిన అంత చేసినాక ఇంట్లో రంగులేసిన ఇంట్లో వచ్చున్నావు. నువ్వు ఇప్పుడు రంగేసిన ఇంట్లో వచ్చినావు. నువ్వు ఎడున్నావు? ఇల్లు కట్టి ఏం చేయలే, రంగేసిన ఇంట్లో వచ్చినావు. దాన్ని బాగుపరచు. ఆయన కాళేశ్వరం కట్టు ప్రజలు నిర్ణయిస్తారు కదా, దాన్ని బాగు చేయి. తిట్టే వదిలి నువ్వు బాగు చేయరాదు. ఇల్లు ఉన్నది మన ఇంట్లో, ఆ ఇల్లు పర్యాలు పడదు, మూసుకోవా? నీ బాధ్యత కాదా? ఏం చెప్తారు చివరిగా? మరో కొన్ని రోజుల్లో స్థానిక సంస్థ ఎన్నికలు రాబోతున్నాయి. ఇప్పుడు బై ఎలక్షన్ ఉంది, ఎలా ఉండబోతుంది? ప్రజల్లో ఎట్లా స్పందన? అన్ని ఎలక్షన్ లోపల టీఆర్ఎస్ నెగ్గుతుంది. టీఆర్ఎస్ఏ పక్కా నెగ్గుతుంది. ప్రజలు చైతన్యవంతులైన కాంగ్రెస్కు ఇంకా కాంగ్రెస్లో ఉన్న నాయకులు కూడా ఆయనకు చెప్తలేరేమో, అడ్వైజర్లు ఎవరు సరిగా అడ్వైజర్ లేనట్టు. చాలా ప్రజలు ఎంత ఇబ్బంది గురవుతుండ్రు అంటే మాకు తెలుసు. నేను ఊర్లో నుంచి వచ్చిన, చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. కరెంట్ సరిగా లేదు, కరెంటే లేదు అసలు. రైతు బంధు సరి లేదు, రుణమాఫీ అయినరు, బ్యాంకులు దివాళీ తీసినాయి, కోఆపరేటివ్ బ్యాంకులు దివాళీ తీసిపోయినాయి. యూరియాలు అమ్ముతాయి కొన్ని బ్యాంకులల్లో. అసలు తిరిగి చూస్తుండ్రు ఆ వీళ్ళు. అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యేలకు బాధ్యత ఉంటుందా ఉండదా? స్థానిక ఎమ్మెల్యే రైతులకు ఏమి బయతుంది? ఏం లేదు. ఈ ఎమ్మెల్యే పార్టీ రాగానే పార్టీ మార్చుడు, పార్టీ మార్చాలి, దంచుకో తినుకో, దంచుకో తీసుకో, ఇదే పని ఉన్నది, ఇంకోటి లేదు. మేమంతా కార్యకర్తను, నేను సీనియర్ కార్యకర్తను, నేను ఉద్యమ నాయకుడిని. నేను 42 రోజు కోర్టులు బంద్ చేసినాము. మేము తెలంగాణ కోసం చాలా తిరిగినాము. ఇప్పుడు చేరేటోళ్ళంతా కూడా మా తర్వాత నేను 2009 నుంచి నేను పోరాడుతున్నా. నేను అందరు కేసీఆర్ని కోరుకుంటుండు. ఆయన మంచి, ఆయన ముఖంలో ఒక గెటప్ ఉంటుంది. ఆయన గొప్ప వ్యక్తి. ఆయన గురుముఖంగా రాజ్యాన్ని వెళ్తాడు. ఆయన హోమం చేసిండు కదా, 100 కోట్లు హోమం. ఎవరి కోసం? ఈ రాష్ట్రం బాగుండాలని చేసిండు, దుష్టశక్తులు పోవాలని చేసిండు. ఈ దుష్టశక్తులు పోతలేవు. ఆయన హోమం చేసిండు ఎందుకోసం? దుష్టశక్తులు పోవాలని చేసిండు. నాకు ఎలాంటి ఆటంకాలు ఉండొద్దని అమ్మవారిని వేనుకొని యాదిగుట్ట చేసిండా లేదా? యాదిగుట్ట ఎంత బాగుంది వాళ్ళ. మన తెలంగాణ తిరుపతి లాగా అంటే మన మినీ తిరుపతి యాదిగుట్ట. వాళ్ళ యాదిగుట్ట ఎంత బాగుంది చెప్పండి మీరు. ఆయన ఏ ఖర్చులు పెట్టినా మన హిందువులకే కదా, మన రాష్ట్రానికి కదా. ఏ జాతి అయినా మన రాష్ట్రమే. వేములవాడు అనుకున్నాడు, అది కూడా చేస్తుండే. ఆయనే గొప్ప వ్యక్తి, చాలా గొప్ప వ్యక్తి. ఆయన జాతిపిత. తెలంగాణకి ఎప్పుడు ఆయన అందరి శిరస్మరణీయం. ఆయన మనసులు ఉంటాడు. ధన్యవాదాలు తెలుపుతున్నాను మీకు.